వెళ్ళింది ఎవరనుకుంటున్నావురా? నా మేనల్లుడు. నేనే చెప్తే అది చేస్తాడు. హలో, నేను వెళ్ళింది నీ కోసం కాదు, పెద్ద ఆయన కోసం. సర్లేరా, నా మాట ఎప్పుడు విన్నావు? ఇప్పటికి 12 ఉద్యోగులు మారావు, 112 మందిని కొట్టావు. నీ మీద కేసు లేని పోలీస్ స్టేషన్ లేదు, నాకు మనశ్శాంతి లేదు. తప్పు చేసిన వాళ్ళనే కదా సార్ బాబు కొట్టింది. నువ్వు నాకు నచ్చావు. తల మీద వెంట్రుకు లేకపోయినా తల్లో మ్యాటర్ ఉంది. థ్యాంక్స్ బాబు. ఓకే సరేరా, నువ్వే రైట్. అందుకే నీ టాలెంట్ కి తగ్గ పోస్టింగ్ వచ్చింది. మళ్ళీ ఎవరిని కొట్టాలి? కొట్టడం కాదురా, కాపాడాలి. కాపాడాలా? వరదరాజు నాయుడు గారికి ఏదో డేంజర్ ఉందంట. గవర్నమెంట్ మన ఏజెన్సీ నుంచి ఒక బాడీ గార్డ్ పంపించమని రిక్వెస్ట్ చేసింది. నువ్వు వెళ్ళడానికి పోస్టింగ్ రెడీ చేశా. పెద్ద ఆయనకి డేంజర్. నేను ఈ రోజు ప్రాణాలతో ఉన్నానంటే కారణం ఆయనే. అలాంటి ఆయన ఆపదలు ఉన్నాడంటే నేను ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ లెటర్ ఇటు వెళ్ళిరా, వస్తా. అదేంటి సార్, పెద్ద ఆయనకి డేంజర్ ఏంటి? గవర్నమెంట్ బాడీ గార్డ్ ని మనల్ని పంపమంటాం ఏంటి? అబద్ధమయ్యా. ఆయన సమస్య అంటేనే వెళ్ళి అందరినీ కొట్టొచ్చాడు. ఆయన పక్కనుంటే బాగుపడతాడని. మరి అపాయింట్మెంట్ ఆర్డర్? అది అబద్ధమే. ఆయనకు అర్థమయ్యేలా వీడి గురించి డీటెయిల్ గా రాసి పంపించాను. ఇక వీడి లైఫ్ టర్న్ అయినట్టే. టికెట్ జమ్మల్ మడుగు. జమ్మల్ మడుగా? మనీ అనేవాడే. ఇక జమ్మల్ మడుగు ఒకటి. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? జమ్మల్ మడుగు రా, ఇక్కడ వచ్చి కూర్చో. రమ్మంటున్నానా? ఏం పర్వాలేదు, రా, ఇక్కడ కూర్చో, ప్లేస్ ఉంది కదా. అందరూ చూస్తున్నారు, బాగోదులే. మొహమాట పడకు, వచ్చి నా ఒళ్ళో కూర్చో. రమ్మంటున్నానా? అరే పాప, పొద్దున ఎవడ ముఖం చూసావు? ఆహా, వేడిగా ఉంది. నన్నే పిలిచింది అనుకున్నాను బాసు. నిన్ను ఒళ్ళో కూర్చోమందని ఎలా అనుకున్నారా? ఎంతకీ జమ్మల్ మడుగులో ఎవరింటికో? వరదరాజుల నాయుడు గారింటికి. గవర్నమెంట్ నన్ను ఆయనకు బాడీ గార్డ్ గా పంపించింది. వరదరాజు నాయుడు గారికి బాడీ గార్డా? సార్, తెలియక టికెట్ కొట్టాను, తప్పు అయిపోయింది. మీరు పెద్ద బాడీ గార్డ్కి వచ్చారా? ఇది ఉంచండి. ఇవన్నీ ఎక్కడ పెట్టుకునేది? ఎక్కడ అక్కడ పెట్టేసుకోండి. సర్లే. రాదు. కీర్తి, హేమా, కీర్తి ఎక్కడ? మీ నాన్నగారికి మీ నాన్నగారు ఏంటి ఏమైంది? మీ నాన్నగారి కోసం గవర్నమెంట్ బాడీ గార్డ్ ని పంపించిందంట. బాడీ గార్డా? ఆపండి ఆపండి. అవును, నేను ఎందుకు డాన్స్ చేస్తున్నాను మీకే తెలియాలి. నువ్వెందుకు డాన్స్ చేస్తున్నావు? నువ్వెందుకు డాన్స్ చేస్తున్నావు? గవర్నమెంట్ బాడీ గార్డ్ ఇచ్చిందండి. ఆ మాట ముందు చెప్పొచ్చు కదా. మీరు అడగలేదు కదా. ఇప్పుడు అడుగుతున్నా కదా, నాకు ఎందుకు బాడీ గార్డు? మీకు కాదండి, పెద్దయ్య గారికి. ఎక్కడ? నమస్కారం అండి, నేనే బాడీ గార్డ్ ని. ఇదిగోండి గవర్నమెంట్ ఆర్డర్. నీ పేరేంటి? నా పేరు వెంకటాద్రి. అవును, నీ పేరేంటండి? చీరాల సుబ్రహ్మణ్యం, అయ్యగారు మేనేజర్. కొంచెం మతి మరుపు. సుబ్రహ్మణ్యం గారు, ఏంటిదంతా? ఎవరితను? బాడీ గార్డ్ మేడం. బాడీ గార్డా? ఎవరికి? పెద్దయ్య ప్రాణానికి ప్రమాదం ఉందని గవర్నమెంట్ నన్ను సెక్యూరిటీగా పంపించింది. అయ్యగారికి పరిచయం చేద్దామని నేనే తీసుకొస్తున్నాను. ఏంటి సుబ్రహ్మణ్యం గారు, ఆయన ఊళ్ళో లేరని మీకు కూడా తెలుసు కదా. మర్చిపోయాను మేడం. సరే, ఆయన వచ్చే వరకు అవుట్ హౌస్ లో ఉండమనండి. ఆవిడ ఎవరనుకుంటున్నారు? అయ్యగారి భార్య అన్నపూర్ణమ్మ గారు. మరి ఈ పాప అయ్యగారి పాప? బాడీ గార్డ్, దట్ పప్పా మై పప్పా. నేను చెక్ చేయాలి. ఇల్లండి. అవసరం లేదే, 100% వాస్తు గురించి కాదు, ఫర్ సెక్యూరిటీ రీజన్స్. ఓ, అట్లయితే పదండి. అవును, ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? ఏదయ్యా, ఏందా క్వశ్చన్ లేటవో అడతనే ప్రశ్నలే బాగా. ఇక్కడ తెలుగులో అడుగు లేదు. ఇప్పుడు మనం ఏ వాకిట్లో నుంచి వచ్చామో కూడా నాకు గుర్తు లేకపోతే నువ్వు భలేవో అడివేనే. మా అయ్యగారి కూతురు కీర్తి. నమస్తే. ఇది తర్వాత చూపించే. సరే రండి, నా ఎంబడి రండి. నన్ను చూసి నేనే కీర్తి అనుకుంటున్నాడే. అనుకోని బాడీగార్డ్ చాలా స్మార్ట్ గా ఉన్నాడే. బాడీగార్డ్ ఉండాల్సింది స్మార్ట్ గా కాదు, షార్ప్ గా. వెయిట్, నేను చెక్ చేస్తాను. ఇది పూజ గది. ఈయనకు మీ సెక్యూరిటీ అవసరం లేదనుకుంటా. మై ఫేవరెట్ గాడ్ వెంకటేశ్వర స్వామి. ఎవరు 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 ఎవరు? తగిలింది కాదు, కొట్టింది. అంటే శత్రువులు అప్పుడే ఎంటర్ అయిపోయారా?
షార్పే శత్రువులు ఇంట్లోనే ఉన్నారు. అవునా? సుబ్రహ్మణ్యం గారు అమ్మా బాబు మిగతా నువ్వు చూసుకో. స్వామి కాపాడు స్వామి. ఏడే ఎక్కడున్నాడు? హలో ఇటీ ఎవరు నువ్వు? యాక్చువల్లీ వీళ్ళ వర్క్ షాప్ లో పనిచేస్తాను. పని చేసేదానికి ఇంత ఓవర్ యాక్షన్ అక్కర్లేదు. అయినా ఎక్కడేం పని నీకు? అది మీరున్న అమ్మాయి గారు ఇప్పటిదాకా బాడీ గార్డ్ ని చూడలేదు, చూడ్డానికి వచ్చాం. ఈ రోజు నుంచి వితౌట్ మై పర్మిషన్ ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ అవటానికి వీల్లేదు. అమ్మాయి గారు ఇలాంటి వాళ్ళని వెంటేసుకొని తిరగద్దు ఫర్ సెక్యూరిటీ రీజన్స్. ఓకే? అందరిని తీసుకెళ్లి భోజనాలు పెట్టి. కీర్తి ఎక్కడ? లోపల ఉంది. ఏరా రేపు ఆ దుబాక్ చెరువు పంచాయతీ గురించి గుర్తు చేయి. సరే మాయ. అలాగే ఎవడ్రా నువ్వు? నువ్వెవడరా? బలిసిందా? ఏ నీకు బలిసిందా? ఏంట్రా? పెద్దయ్య గారి సెక్యూరిటీ కోసం గవర్నమెంట్ పంపించిన బాడీ గార్డ్. ఇప్పుడు పోయి రేపు వచ్చి కలవమని చెప్పు. అలాగే. ముందు ఎవరితో ఎలా మాట్లాడాలి నేర్చుకో. సరేలే మాకు తెలీదేంటి వీడు చెప్పాలి. నువ్వేంటయ్య బాబు రాగానే ఆయనతో పెట్టుకున్నావు. ఆయన ఎవరనుకున్నావు? పెద్దయ్య గారి మేనల్లుడు శంకర్ నాయుడు. వాడు ఎవడైతే నాకేంటి, నాకు ఇష్టం లేదు వాడి ఫేస్. కర్మ కర్మ. నువ్వు పద. మరి నా డ్యూటీ? నువ్వు ఎక్కేదాకా గ్యాప్ ఇచ్చేటట్లేవే. నేను మాట్లాడొస్తా కదా. ఏమా నీ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నెక్స్ట్ వీక్ నాన్న. సార్ గవర్నమెంట్ మీకోసం ఒక బాడీ గార్డును పంపించింది. మన అవుట్ హౌస్ లో పెట్టాను. బాడీ గార్డా? నాకు అక్కర్లేదు, వెళ్ళమను. అదేంటండి అలా అంటారు? అసలే ఆ శివారెడ్డి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడని తెలియదు. అంటే వాడికి భయపడి ఈ బాడీ గార్డుని పెట్టుకోవాలా? ఒకసారి చెప్తే అర్థం కాలేదు నీకు. పంపించేవాడిని. అంకుల్ దాన్ని ఉండనివ్వండి. ఎవరినమ్మా ఉండనిచ్చేది? అదే ఆ బాడీ గార్డ్ ని. ఓహో అతన్నా. మరి మీ నాన్నగారేమో పంపించేయమంటున్నారు. ఆయన అలాగే అంటారు, మీకు తెలుసు కదా. తన గురించి అస్సలు పట్టించుకోరు. ఇలాంటి వ్యక్తి ఒకరు నాన్నగారితో ఉండడం చాలా అవసరం. ఆ లెటర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. సరే తీసుకోమ్మా. సారీ తీసుకోమ్మా. ఇప్పటిదాకా చదివింది చాలు. యాండి పంతులు గారిని పిలిపించి దగ్గరలో ఏదన్నా మంచి ముహూర్తం ఉందేమో కనుక్కోండి. వీళ్ళిద్దరికి వెంటనే పెళ్లి చేసేద్దాం. మీరు చెప్పినట్టే బావని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను కదా. ఈ ఒక్క సంవత్సరం నేను చదువుకోవడానికి ఒప్పుకున్నా. ప్లీజ్ అంకుల్ దాన్ని పంపించండి. ఏంటి పంపించేది? ప్రతిదాన్ని ఈజీగా తీసుకోకండి. రేపు అక్కడైనా జరిగితే ఏంటి పరిస్థితి? వాడెవడికో భయపడి నా చదువుని సంతోషాన్ని చంపేసుకోవాలా? చెప్పండి నాన్న. అక్కర్లేదు, నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు. థ్యాంక్ యూ నాన్న. కానీ నాదొక కండిషన్. ఏంటి నాన్న? నువ్వు ఒక్కదానివే వెళ్ళడానికి నేను ఒప్పుకోను. మా అమ్మాయి కూడా వెళ్తుంది కదా. నేను చెప్తుంది తోడు గురించి కాదు, దాని సెక్యూరిటీ గురించి. వెంకటాద్రిని పిలవండి. పిలిచారా గారు? రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్తున్నావు. నిన్నే. నేనా? కాలేజ్కా? న్యూస్ పేపర్ చదవటం మానేస్తే చాలా రోజులైంది. ఇక నేను కాలేజ్కి వెళ్ళి చదువుతాను సార్. నీ గురించి నాకు అంతా తెలుసు. నా గురించి అంతా తెలిసిపోయిందా ఏంటి? నువ్వు మధ్యలో ఆపేసిన నీ చదువును పూర్తి చేస్తున్నావు. అలాగే కీర్తికి బాడీగార్డ్ గా వెళ్తున్నావు. అయ్యా నేను వచ్చిందే మీకోసం. నా ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఈ టైంలో నువ్వు కీర్తికి సెక్యూరిటీగా వెళ్ళడం చాలా అవసరం. 24 గంటలు తన వెంటే ఉండాలి. రేయ్ అయ్యా నువ్వు రాణి కూడా వీళ్ళతో తోడుగా వెళ్ళండి. మన గెస్ట్ హౌస్ లోనే ఉండాలి. నువ్వు ఆంతోడువు, నువ్వు ఇట్రా, నువ్వు దీంతోడువు. ఏ అనుష, రేపటికెళ్ళి నువ్వు వచ్చుడు పోవుడు ఆడి బండి మీదనే ఖర్చులన్నీ ఆడే చూసుకుంటాడు. నమస్తే నమస్తే. ఏమ్రా తమ్మి బక్క చిక్కిన బ్రహ్మానందం లెక్కైనావు. ఆ బీటెక్ భార్గవ్ నన్ను మోసం చేసిందన్న. మోసం మోసం మోసం. మొగోడికి మీసం ఆడదానికి కామనేరా తమ్మి. నీ మెడలో గొలుసు, చేతికి బ్రాస్లెట్, 10,000కు 10 ఉంగరాలు లేవిరా? అన్ని వాడేసి నాకించేసిందన్న. దాన్ని తోల్కరండి రా. ఏంది పిలిపించడం? అన్ని ఎందుకు వదిలేసినవే? ఆగిన మీద ఫీలింగ్ కలగలే. కలగందాని వీడి బైక్ మీద ఊర్లో ఉన్న పార్కులను ఎట్లా తిరిగినవే? సినిమాక్స్, ఐమాక్స్ థియేటర్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ఒక్కటి కూడా వదలకుండా ఎట్లా చూసినవే? ఆ చెట్టి కావాలి, ఈ మిట్టి కావాలని దుకాణాలలో ఉన్న బట్టలన్నీ ఎట్లా కొనిపించుకున్నవే? పిజ్జా కార్నర్లలో పడి డజన్లు డజన్లు పిజ్జాలు ఎట్లా తిన్నవే? ఇంటికి పార్సిల్ కూడా తీసుకెళ్ళిదన్నా. ఫ్యామిలీ పిజ్జాలు తిని బతికేస్తున్నారే. టర్మ్ ఫీజు కూడా నాకేసిందా? మొత్తం నాకెద్దది. ఏం చేసినవే?
జిమ్ ఫీజ్ గది కట్టాల్సి ఉండే. హాయ్ డార్లింగ్, మూవీకి టైం అవుతుంది పద బారు. బట్టే బాత్ ఈ గర్ల్ ఫ్రెండ్ తో తిరగడానికి సిగ్గు లేదు బే. నువ్వే కదా 50,000 తీసుకుని అమ్మాయిని సెట్ చేసింది. చెప్పు వేమరా నీకు మైక్ ఇస్తేనే నవ్వుతావు అన్నా నువ్వే సెట్ చేసావా? ఏ ఆడపర్లకి ఎడిపోయిందిరా భయ్. ఇంకో వారం రోజులు దాంతో తిరిగినావు అనుకో నీ కిడ్నీ కూడా అమ్మేస్తుంది. నీకు మంచి పని సెట్ చేస్తా, అదే నిన్ను ఫుల్ గా పోషిస్తుంది. ఓకేనా? నీ జమ్మల మడుగు ఫిగర్ వస్తుంది. నేను చెప్పే వరకు దిగదు. Get on that side. ఇప్పుడు దిగొచ్చు. వెంకీ కొంచెం దూరంగా నడవచ్చుగా. సారీ, సెక్యూరిటీ ప్రాబ్లం. నీ డ్రెస్ చాలా ఇరిటేటింగ్ గా ఉంది తెలుసా? సారీ, నేను నీ బాడీ గార్డ్ అని అందరికి తెలియటానికి ఈ డ్రెస్. అయినా నాకు డ్రెస్ కన్నా డ్యూటీ ఇంపార్టెంట్. డ్రెస్ అనుకుంటే వెల్డింగ్ చేసే వాళ్ళ కళ్ళ జోడొకటి అదన్న తీసేయచ్చుగా. సారీ, నా లుక్స్ ఎవరికి తెలియకూడదు. సారీ, నేను చెక్ చేయాలి. వెంకీ తను నా ఫ్రెండ్. నో, డ్యూటీ ఇస్ డ్యూటీ, అంతే. ఐ హావ్ టు చెక్. అంతే. ఇదేంటి చూయింగ్ గమ్, ఇది పర్స్, ఇదేంటి చాక్లెట్. ఓ నేను ఉంచుకుంటాను. బొట్లు, ఐపిల్ ఐపిల్ ఏంటిది? ఏంటి ఏంటి ఎక్కడికి వాళ్ళు వెళ్ళిపోతారేంటి? నువ్వు పద. కమ్ ఆన్. కూల్ కీర్తి, అనవసరంగా ఫీల్ అవుకో. ఏంటి ఫీల్ అయ్యా? హాయ్ కీర్తి డాలే. అమ్మ ఇటు చెయ్యమ్మరా, టోల్ గేట్ లెక్క ఉంది అమ్మా. ఏం బ్రో ఏడబడితే అనిపిస్తు. సమ్మర్ లో ఇంటికెళ్ళి గ్లామర్ తో తిరిగి వచ్చావు. ఐ వెరీ మిస్ యూ. ఈ హాలిడేస్ మనల్ని విడదీయడానికి వచ్చినాయి. ఐపీఎల్ లో చీర్ గర్ల్స్ చూస్తుంటే నువ్వే గుర్తొచ్చావు. 100% లవ్కి వెళ్తే 200% నువ్వే గుర్తొచ్చావు. యు నో వన్ థింగ్, ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. నీకు కూడా సేమ్ ఫీలింగ్ కదా? కమాన్ చెప్పే, విప్పే, ఓపెన్ అప్, కమాన్. అన్నా అన్నా రే అక్కోకందుకో. ఎవడరా నన్ను కొట్టింది? అన్నా గాడిని గా కీర్తి బాడీగాడు. వాడు అంతసేపు కొడుతుంటే మీరేం చేస్తున్నారా? గాడి కొట్టింది ఒక దెబ్బే. ఒక్క దెబ్బ? ఒక్క దెబ్బకి ఇంత ఎఫెక్టా? అమ్మా ఒరే, ఎవరన్నా హాలిడేస్ లో ఊరికి పోతే పచ్చళ్ళలో స్వీట్లో తెచ్చుకుంటారు. ఇదేంద్ర బాడీ గార్డ్ గాని తెచ్చుకుంది. మనం కూడా ఒక బాడీ గాడిని పెట్టుకుందామన్నా. కరెక్ట్. నువ్వు ఉన్నది ఎందుకు దొబ్బితినిగా? కొడితే ఏడేళ్ళు నొప్పులు వస్తున్నాయేమ్రా. హలో వెంకీ ఎక్కడ? ఫోన్ చేయగానే ప్రతివాడు అడిగే ప్రశ్న ఇది. ఏదైనా వెరైటీగా అడగచ్చుగా? ఎక్స్ట్రా మాట్లాడుకుని అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను ఏ పని మీద వచ్చాను ఆ పని మీద ఉన్నాను సార్. నువ్వు అక్కడికి వెళ్ళింది బాడీ గార్డ్ లాగా, స్టూడెంట్ లా ఫోజులు కొట్టుకో. నోర్మే. ఏంట్రా అన్నావు? మిమ్మల్ని కాదండి, ఎవరో యాదవ్ ఇక్కడ. ఇప్పుడే అమ్మాయిలు క్లాస్ రూమ్కి వెళ్తున్నారు, నేను ఫాలో అవుతున్నాను. అక్కడికే క్లాస్కే. ఏమిరా లేడీస్ టాయిలెట్ లో పోయినావా? యాదానికి పోయినావు? అసలు ఎట్లా పోయినావు? ఏదో ఫోన్ లో మాట్లాడుకుంటూ అలా నడుస్తూ వెళ్ళిపోయాను సార్. నడుచుకుంటూ పోయినావా? బైక్ మీద పోవాల్సిందిరా, 2 రౌండ్లు కొట్టే చుట్టానివి. నెక్స్ట్ టైం వెళ్తాను సార్. సిగ్గులే, ఆడపిల్లలు అడుంటే ఆడికి ఊగులాడుకుంటూ పోతాంటావా? అంటే డ్యూటీ కదా అని. ఏం డ్యూటీ? ఆడపిల్లల బాత్రూమ్ లో కూడా నీ డ్యూటీనా? అస్సరే అస్సలు మీరు ఎలా పోయినారా మా బాత్రూమ్ కు? ఓ మీ బాత్రూమ్ మీరు పోతారు. వీడు కన్ఫ్యూజ్ చేసినాడు, అదానికి అట్లా అడిగినా. చూసారా సార్, మీరు వెళ్లకుండా కన్ఫ్యూజ్ అయ్యారు, నేను కన్ఫ్యూషన్ లో వెళ్ళాను. అబ్బా మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకు. ఏదో పెద్ద ఆయన చెప్పాడని నీకు అడ్మిషన్ ఇచ్చిన. ఈ తూరి గనక ఇట్లాంటి గబ్బు పని చేసినావా టీసీ ఇచ్చు వదిలేసా. థ్యాంక్ యూ సార్. యాదానికి టీసీ ఇస్తారన్నదిగా? కాదు సార్, అడ్మిషన్ ఇచ్చినందుకు. చూడమ్మా, ఈ తూరి గనక ఇట్లాంటి ప్రాబ్లం వస్తే నేనే దగ్గరుండి సెంటర్ లో కూర్చొని సెటిల్ చేస్తా. ఓ బాత్రూమ్ ప్రాబ్లం కదా, క్లాస్ రూమ్ ప్రాబ్లం అనుకున్నా. ఇన్నే ఉండి చేయాలి. ఇంకా పోండి పోండి పోండి. ఓకే సార్. నువ్వేం నాయనా? హాయ్ కీర్తి. బాడీ గార్డ్ మన కోసం వెతుకుతూ ఉంటాడే. ఇదేంటి మనం చూసి లెక్చర్ అనుకుంటున్నారు? డ్రెస్ చూసా ఏంటి? సిట్ డౌన్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్.
వెంకీ కూర్చో. సారీ. Very good morning, all of you. Sit down, please. Who are you, man? Sit down. I say sit down. Sorry, I'm not supposed to sit, sir. I'm on duty. Duty na? Yes, sir. I'm a bodyguard. Your body ki? Kirti body ki. Silence. Silence, I say silence. If you are students, sit down. Otherwise, get out. Sorry, sir. ప్లీజ్ వెంకీ కూర్చో. అందరూ మనల్ని చూస్తున్నారు. చూడండి, నా డ్యూటీ నేను చేస్తున్నాను. ప్లీజ్ వెంకీ, నీకు దండం పెడతాను. థ్యాంక్ యూ. నాయనకనే కూర్చునేవరా నాయన. ఈజ్ ఈక్వల్ టు 1.1. అరే జుట్టు ఇట్లా కావాలంటే ఏం చేయాలి? మిస్టర్ రెడ్డి పెట్టాలనా లేకుంటే కోడిగుడు సొన పెట్టాలనా? రెడ్డి, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయి. ఎప్పుడు నన్ను అడుగుతారేంటి సార్? నాకేం తెలుసు సార్? 10 ఏళ్ల నుంచి కాలేజీలో ఏడుస్తున్నాం. తెలియదంటాక సిగ్గులేదు? నాకెందుకు సార్ సిగ్గు? తప్పంతా మీది పెట్టుకొని. నా తప్పేంట్రా? 35 రావాలి 35 రావాలని తెగ చెప్తుంటే వయసేమో అనుకున్నా. పాస్ మార్కులో నాకెందుకు సార్? ఓహో, నీకు అలా అర్థమైందా? యాదవ్ అన్నారు యాదవ్ అని. కీర్తి, కీర్తి, నువ్వు వచ్చి సాల్వ్ చేయమ్మా ఈ ప్రాబ్లం. కమాన్. షీ విల్ నాట్ సాల్వ్, సార్. నువ్వేంటయ్యా ప్రతి దాంట్లో దూరిపోతావు? నువ్వు ఆగవయ్యా బాబు. నువ్వు వచ్చి సాల్వ్ చేయమ్మా. సార్, అది నేను మర్చిపోయాను సార్. మీరంతా కాలేజీకి ఎందుకు వస్తారమ్మా? జిమ్కి వెళ్ళడం మర్చిపోరు, ఫేషియల్కి వెళ్ళడం మర్చిపోరు, బ్యూటీ పార్లర్కి వెళ్ళడం మర్చిపోరు, స్టడీస్ మాత్రం మర్చిపోతారు. సార్, దిస్ ఇస్ టూ మచ్. ఈ మాత్రం దానికి అంత క్లాస్ పెరగడం ఎందుకు సార్? చా, ఈ మాత్రం దానికా? రా, నువ్వు వచ్చి సాల్వ్ చేయి. నేనా? యూ ఓన్లీ. ఇదేంటి మనం బుక్ అయినట్టున్నావు? రా బాబు. కమ్. నన్నేనా? కమాన్ బాడీగార్డ్, కమాన్. నన్నే? వాళ్ళు అడగక్కర్లేదు. సాల్వ్ చేయి. కొంచెం లెంగ్త్ తీస్తారా? ప్రాబ్లం చాలా పెద్దది. ఓ యా. చెయ్. ఓకే. హే మ్యాన్, వాట్ ఆర్ యు డూయింగ్? 1 సెకండ్. ఏంటి? చూస్తాం చెయ్యి. హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. ఐ అప్రిషియేట్ యూ. నాకు కావాల్సింది నీ అప్రిసియేషన్ కాదు, దాని సొల్యూషన్. అసలు నీకు వచ్చారాదు? నీకు అసలు గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? ఇంత లా ఉంటుంది. గ్రీన్ అట్ట. ఐ థింక్ 500-600 పేజీలో ఏది 19 సమ్ కరెక్టేనా? కరెక్ట్. సేమ్ పేజ్. చెయ్యి. ఏయ్ శభాష్ వెంకీ, వాట్ ఎ మెమరీ పవర్. ఏంటయ్యా అది? వెయిట్ మినిట్ సార్. అరే అన్నా, ఇట్లా చేస్తే లెక్కలు వస్తాయిరా? అవు అనుకుంటా అన్నా. మరి ఇన్ని రోజులు అని చెప్పలేదు ఇది? పంతులు మనకు చెప్పలేదు అన్నా. ఏం చేస్తున్నావయ్యా? ప్రిపేర్ అవుతున్నాను సార్. బాడీ బిల్డింగ్ చేస్తాడు. ఇదేం ప్రిపరేషన్ అయ్యా? క్లాస్ రూమ్కి వచ్చావా? ఐపీఎల్ మ్యాచ్కి వచ్చావా? టార్జన్ లాగా అరిపోయింటాయా? ఇది ఒక టైప్ ప్రిపరేషన్ సార్. షట్ అప్. అసలు నీకు వచ్చా రాదా? అది గెట్ అవుట్, డోంట్ వేస్ట్ మై టైం. చేస్తానంటే వద్దంటాడేంటి? గెట్ అవుట్. సారీ సార్, కీర్తిని వదిలి నేను వెళ్ళను. ఇట్స్ మై డ్యూటీ. కీర్తి, యు ఆల్సో గెట్ అవుట్.